మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ అనేదే కొట్లాడి తెచ్చుకున్న నా తెలంగాణలో జరుగుతున్న కుట్రల్ని తిప్పికొట్టడం కోసం. మిత్రులారా, కుట్రల్ని తిప్పికొట్టడం కోసం. ఇకపోతే వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ చెప్పే ముందు నిన్న రాత్రి పూట నాకు ఒక వీడియో పంపిన మిత్రుడు. ఏందా వీడియో అంటే, తెలంగాణకు ద్రోహం చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఆగం చేసే కుట్ర చేసినటువంటి చంద్రబాబు టీడీపీ పార్టీకి సంబంధించిన ఓ రీలు రాని ఆమె చరిత్ర చెప్తా. జై 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 సీతక్క చెప్తా. గొంప గుత్తగా కోయ గుత్తకు నువ్వు చేసిన మోసము, నువ్వు నీ గెలుపు వెనుకాల ఉన్న అసలు రహస్యం బయట పెడతా. జర్ర ఓపిక పట్టు. ఈమె కాదు ఇంకా ఓటు నోటు దొంగ, తెలంగాణ ఉద్యమం తెలియని లోఫర్ గాళ్ళు, జోకర్ గాళ్ళు, బ్రోకర్ నా కొడుకులంతా ఉద్యమమే బతికై నడిచినటువంటి హరీష్ రావు మీద కామెంట్ చేస్తూ, హరీష్ రావుని అడ్డం పెడుతూ ఎవరిని అవమానిస్తారు తెలుసా మిత్రులారా? అగ్గి పెట్టే కిరోసిన్ అని చెప్పి ఎవరిని అవమానిస్తారు తెలుసా మిత్రులారా? ఈ జాతి కోసం ప్రాణాలు అర్పించినటువంటి మందాడి ఆదిరెడ్డిని, శ్రీకాంత్ చారిని, ఆదిని, పోలీస్ కానిస్టేబుల్ కిష్టయ్యని, నా 1200 పైచెలకు అమర వీరుల్ని ఒక్కసారి చూడండి మిత్రులారా. 29 నవంబర్ 2009 నవంబర్ 29న హైదరాబాద్ ఎల్బీ నగర్ కేసీఆర్ అరెస్టు నిరసనగా జరిగిన ఆందోళనలో ఒక మంట రేగింది. ఆ మంట చెలరేగిన దానిలో ఆ మంటను ఒంటికి పూసుకున్న శ్రీకాంతచారి 5 రోజులు మిత్రులారా, 5 రోజులు చావుతో కొట్లాడి మృత్యుతో పోరాడుతూ కూడా తెలంగాణ నామస్మరణ చేసిండు తప్పితే, బతికితే తెలంగాణ కోసం మళ్ళీ చావడానికి సిద్ధమే అన్నాడు తప్పితే ఇంకొకరి కోసం కాదు మిత్రులారా, ఇంకొకరి కోసం కాదు మిత్రులారా. ఇంకొకటి చూడండి మిత్రులారా, నా మిత్రుడు మందాడి యాదిరెడ్డి ఆత్మహత్యకు ముందు యాదిరెడ్డి రాసిన పూర్తి లేఖ, సోనియా గాంధీజీ హమారా తెలంగాణ హమార్ కో దేవ్ అని చెప్పేసి 15 పేజీల లేఖ రాసిండు మిత్రులారా. 15 పేజీల లేఖ రాసిండు మిత్రులారా. సోనియా గాంధీ గారు, మీరు తెలంగాణ ప్రాంతంలో సీమాంధ్ర నాయకులు అడ్డంగా సంపాదించిన ఆస్తుల గురించి ఆలోచిస్తున్నారు, మీరు మౌనం వీడండి, తెలంగాణ ఇవ్వండి అని చెప్పేసి. నేను ఇంటికి పోతే నా ఫ్యామిలీ గుర్తొస్తుంది, కానీ నేను ఈ పార్లమెంట్ కే ఊరేసుకొని చచ్చిపోతా అని 15 పేజీల లేఖ రాసి చచ్చిపోయిన మందాడి ఆదిరెడ్డిని అవమానిస్తున్నారు. ఈయన ఎవరో ఉసిగొల్పేతేనో, ఎవరో చెప్తేనో ఈ లేఖ రాస్తారా మిత్రులారా? ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ కోసం ప్రాణాలు పనంగా పెట్టి కొట్లాడినటువంటి హరీష్ రావు పైన తెలంగాణ రాకపోతే మాకు ఈ ప్రాణాలే వద్దన్న అమర వీరులను అవమానించే విధంగా కొంతమంది జోకర్ గాళ్ళు కామెంట్ చేస్తారు మిత్రులారా, కామెంట్ చేస్తారు. మిత్రులారా, గుర్తు పెట్టుకోండి మిత్రులారా, వీళ్ళు ఎంతటి దుర్మార్గులు అంటే, నాలుగుంది కదా, ప్రశ్నించే హక్కు ఉంది కదా అని చెప్పి సొంత తల్లి దగ్గరికి వెళ్ళి మేము మా అయ్యకే పుట్టినమా అన్నంత దుర్మార్గులు మిత్రులారా, అంత దుర్మార్గులు మిత్రులారా. వీళ్ళని ఇలాంటి విషయాలలో ఉపేక్షించాల్సిన అవసరం లేదు. తెలంగాణ సమాజమా గుర్తుపెట్టుకోండి, తెలంగాణ సమాజమా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి విషనాగులు విషం చిమ్ముతుంటే సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు చెప్పుతో కొట్టినట్టు కోరలు పీకేలా ఆ విషమే కాదు, ఆ సర్పమే సచ్చేలా ఆన్సర్ ఇవ్వండి మిత్రులారా, ఆన్సర్ ఇవ్వండి. నా అమర వీరులని, ఉద్యమకారులని, ఉద్యమ యోధుల్ని అవమానిస్తున్న ఈ ఉన్మాదుల్ని మీరు గుర్తించి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా గట్టి ఆన్సర్ ఇవ్వండి మిత్రులారా, గట్టి ఆన్సర్ ఇవ్వండి. ఇకపోతే ఈరోజు వార్తలు వాస్తవాలు ఏంటంటే, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు నోటీసులు. సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు మంచిర్యాల పోలీసులు 41 CRP. నేను ఆనాడు చెప్తున్నా, ఈరోజు చెప్తున్నా, తెలంగాణ కోసం లాఠీ దెబ్బలు, ఒక్కరోజు 32 లాఠీ దెబ్బలు చూసినటువంటి మనం వీడియో చూసినాం. 32 లాఠీ దెబ్బలు తిన్న బిడ్డ, 100లకు పైగా కేసులు ఎదుర్కొన్న బిడ్డ, తెలంగాణ కోసం కొట్లాడినటువంటి బిడ్డ, గీ రేవంత్ రెడ్డిని తిట్టితే వచ్చే కేసులకు భయపడతాడా? ఓడంటాడు అయోధ్య పోయిందని, ఇంకోడు అంటాడు, ఓడేమో పారిపోయింది, ఇంకోడు అంటాడు. ఏడికి పారిపోయే బిడ్డ కాదు, నిలబడి కొట్లాడే బిడ్డ. తెలంగాణ ద్రోహులను, తెలంగాణ మీద కుట్రలు చేస్తున్న దొంగలను తరిమి కొట్టే బిడ్డ మిత్రులారా. ఈయన మీద కూడా విపరీతమైన ప్రాపగండ చేసిరు. చేసిన వాళ్ళు ఎవరో తెలుసు కదా మిత్రులారా? 100కు పైగా హామీలు ఇచ్చి, దొంగ హామీలు ఇచ్చిన ఎంపీ వివేక్. ఈ పేపర్ ఆయనదే, ఖచ్చితంగా ఆయన కూడా అర్థమైనట్టు చెప్తా మిత్రులారా.
మిత్రులారా, ఇంటర్ స్టూడెంట్ ఆత్మహత్య. సూర్యాపేట జిల్లాలో ఒక అమ్మాయి వైష్ణవి చనిపోయింది. నిన్న మొన్నటి వరకు కేసీఆర్ పాలనలో చిన్న సంఘటన జరిగితే రాష్ట్రం మొత్తం 179 యాక్టివ్ యూట్యూబ్ ఛానళ్లు, 100కు పైగా మీడియా, మెయిన్ మీడియా, 20కి పైగా పేపర్లన్నీ గాన్నే ఉండేటి. మరి గీ బిడ్డ చచ్చిపోతే ఎందుకు రాస్తలేరు? వీళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు ఎందుకు గుర్తించలేకపోతున్నారు? మొన్న బిడ్డలు 2 చచ్చిపోయారు. ఒక్కడెందుకు మాట్లాడలే? ఒక్కడెందుకు రోడ్లు ఎక్కలే? ఒక్కడెందుకు మాట్లాడతలేడు? ఒక్కసారి ఆలోచించండి. ప్రొఫెసర్ కోదండరాం సారు, ఆకునూరు మురళి, ఇంకా చాలా మంది ఉన్నారు. కోడి గుడ్డు మీద అప్పుడు ఈకలు వీక్తులు కదరా అయ్యా, ఇలా ప్రాణాలు పోతున్నాయి, కనీసం ప్రశ్నించడరా అని అడుగుతున్న సూటిగా. ఇకపోతే కేసీఆర్ నీళ్ళ డ్రామాలు అసెంబ్లీలో కడిగేద్దాం. నీళ్లు మిత్రులారా ఒక్కసారి చూడండి. ఈ నలుగురిట్లలో ఎవరు కూడా ఉత్తమ్ కుమారుడో, ఓటు నోటు దొంగ మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎవరన్నా ప్రాజెక్ట్ కట్టినోళ్ళ, ప్రాజెక్టు గురించి ఆలోచన చేసినల్లా, కనీసం ప్రాజెక్టు కడుతుంటే అడిగిపోయిన మొకాలా వీళ్ళు ప్రాజెక్టు గురించి మాట్లాడతారట. ఇంకేం మాట్లాడతారట మిత్రులారా? కేసీఆర్ నీళ్ల డ్రామాల్ని అసెంబ్లీలో కడిగేద్దాం. వీళ్ళు కడిగేసేటోళ్ళు కాదు మిత్రులారా, వీళ్ళు అధికారంలోకి రావడం కోసం 420 హామీలే కాదు, 1,00,000కు పైగా అబద్ధాలు బురద వెళ్ళేటోళ్ళు. వీళ్ళు బురద వెళ్ళి బతికేటోళ్ళు. కీళ్లు కడిగేసే తెలివెక్కడిది మిత్రులారా? ఈ పేపర్ ఏదో లేపాలని చూస్తుంది, అది లేచే ముచ్చట కాదు. ఇకపోతే బొంత రామ్మోహన్ అన్న, ఈ బొంత అనే పదం తీసేది, ఇక బొంత అని పెట్టారు రేపటి నుంచి. బొంత రామ్మోహన్ అన్న నాకు చాలా దగ్గర. ఎంత దగ్గర అంటే ఓ 2-2.5 నెలల కింద నా కార్లనే ఎక్కించుకొని కొంత హైదరాబాద్ లో తిరిగినా, చాలాసేపు మాట్లాడుకున్నాం. బొంత రామ్మోహన్ అన్న, నేను సూటిగా అడుగుతున్నా, తెలంగాణ సమాజం కేసీఆర్ పక్కన నిలబడ్డా కొద్ది మంది బౌన్సర్లలో నువ్వొక్కని అనుకున్నారు. నిన్ను తెలంగాణ సమాజం ఒక బౌన్సర్ గా చూసింది, కానీ కేసీఆర్ మాత్రం నిన్ను మేయర్ గా నిలబెట్టిండు. అట్లాంటి నువ్వు మేయర్ గా ఉండి 4 పైసలు సంపాదించుకున్న నువ్వే ఇట్లా తల్లి లాంటి పార్టీని వదిలిపోతుంటే, నిన్ను రేవంత్ రెడ్డి నీ మీద ప్రేమ కాదు, నువ్వు చాలా ఏళ్ళు పనిచేసినావు, నిన్ను గుంజితే నీ అట్లాంటి వాళ్ళు ఎవరైనా వస్తారు అని. వాస్తవంగా బొంతు రామ్మోహన్ అన్న, నువ్వు ఈ పనితోటి నీ మీద నువ్వే బొంతలు కప్పుకున్నావు అన్న సంగతి మర్చిపోకు. బొంత రామ్మోహన్ అన్న మర్చిపోకు. ఇంకా మిత్రులారా చాలా చెప్తా. ఇంకా రామ్మోహన్ అన్న నాకు అన్న, మంచి మిత్రుడు. వాస్తవంగా ఈయన మీద చాలా ఎలిగేషన్స్. కేసీఆర్ నో కేటీఆర్ నో కలవాలని వస్తే ఈయన ఈ బౌన్సర్ లెక్క బయట నూకేస్తాడట. ఇంకా చాలా చెప్తా. ఎందుకంటే నేను నోరారా అన్న అని చెప్పిన, నోరా అన్న అని పిలిచిన, ఉద్యమంలో వారితో కలిసి పనిచేసిన కాబట్టి వారిని ఏమనలేకపోతున్నా, వారు చేసే ఒక్కొక్క కార్యక్రమం మీద ఖచ్చితంగా ఎన్కౌంటర్ ఉంటుంది మిత్రులారా. 10 ఏళ్లలో నల్గొండ నిర్లక్ష్యమే నిండా అని చెప్పేసి ఈ పేపరు ఎన్ని నొప్పులు తీయన్నో అన్ని నొప్పులు తీస్తుంది. కానీ వాస్తవాలు వచ్చేసరికి ఎట్లా ఉంటే మీకు కూడా తెలవాలి కదా మిత్రులారా. ఒక్కసారి చూడండి. నీళ్ల ధోకాపై నాడు కేసీఆర్ పోరాటం, 6 దశాబ్దాల వలస పాలనపై ధిక్కార స్వరం కేసీఆర్ది. అది గుర్తుపెట్టుకోండి. ఈ చరిత్రను మారుస్తారా? కృష్ణా నీళ్ల మా హక్కు ఇంకో కొట్లాట, పోరాటాల పొలికేక నల్గొండ సభ, రాజకీయం కాదు ఇది నీళ్ల కోసం ఆరాటం అని నమస్తే తెలంగాణ చెప్తుంటే, తెలంగాణ బిడ్డలు చెప్తుంటే ఈయనేమంటాడు? కేసీఆర్ నల్గొండకు వచ్చే ముందు ముక్కు నేలకు రాసిరా. దేనికి నేలకు రాసి రావాలి? 60 ఏళ్ల పాలనలో మీరే ఉండి మీ నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ భూతం వచ్చి ఇక్కడికి మనుషులు ఎవరు బతకరాయా అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తుంటే, ఇంట్లో పన్నోళ్ళు, కాంట్రాక్టర్లు తెచ్చుకున్నోళ్ళు, ఈ దొంగలు కేసీఆర్ వస్తా అంటే ముక్కు నేలకు రాసి రావన్నా. నల్గొండ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. కుర్చీ వేసుకొని SLBC పూర్తి చేస్తానంటివి. SLBC కాదు, చాలా ప్రాజెక్టులను ఆపిన ముండమోపులు ఎవరో ఒక్కసారి చూడండి. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. వీళ్ళే రాస్తారు, ఈ పేపర్ రాస్తుంది. అది కూడా చెప్తా మిత్రులారా. శివన్నగూడెం నుంచి SLBC దాకా పూర్తిగానే చెప్తా. అట్లా ఏం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తెలంగాణ సమాజానికి నిజాలు తెలవాలి మిత్రులారా. నిజాలు తెలియకపోతే వీళ్ళు చెప్పేదే నిజం అనుకుని ఆగమవుతారు. కనుక ఖచ్చితంగా
నిజం చెప్పే ప్రయత్నం చేస్తా మిత్రులారా, నిజం చెప్పే ప్రయత్నం చేస్తా. 1, 2 కాదు మిత్రులారా, వీళ్ళు చేసినటువంటి డ్రామాలు అన్ని ఇన్ని కావు మిత్రులారా. 6 దశాబ్దాల వరుస పాలనపై ధిక్కార స్వరం కేసీఆర్. సాగర్ ఎడమ కాలువపై ఎండబెట్టడంపై ఆగ్రహం. కోదాడు నుంచి హోలియావాకు భారీ యాత్ర. కృష్ణా నదిపై ఉన్న నీటి ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహవేశాలు జరుగుతున్నాయి. కోదాడ నుంచి అంటే తెలంగాణకు అవసరం వచ్చినప్పుడు, తెలంగాణకు దుఃఖం వచ్చినప్పుడు తెలంగాణ కోసం కొట్టాడిన బిడ్డ ఒకే ఒక్కడు కేసీఆర్. ఆ కేసీఆర్ మీద బురద వెళ్ళాలి, ఆ కేసీఆర్ మీద అబద్ధాలు రుల్లాలి. ఆ కేసీఆర్ ని ఆగం చేస్తే తప్ప మాకు బతుకు లేదన్న కాంగ్రెస్ నాయకుల కుట్రలు కూడా బయటకు రావాలి మిత్రులారా. చంద్రబాబు హయాంలో వరుసగా 7 ఏళ్లు ఒక్క పంటకు నీళ్ళు ఇవ్వలే. కృష్ణా డెల్టాకు నీటి వదిలి కుడికాలు ఆయకట్టు పొట్టకొచ్చిన వరి ఎండిపోతుందని చెప్పేసి బాధపడుతుంటే స్పందించలేని చంద్రబాబు, ఆయన అనుచరుడు ఇవాళ రేవంత్ రెడ్డి ఇలా వాళ్ళు మాట్లాడుతారు మిత్రులారా. రాత్రిపూట సంపినోళ్లే తెల్లారి సంతాప సభ చెప్తారు మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ నాయకుడు ఆనాడు ఎవడైనా మాట్లాడిండా? ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి ఏ ఒక్కరు కూడా మాట్లాడలే. ఇంకొందరైతే హారతులు ఇచ్చిరు అందంగా తయారై. చరిత్ర ఈజీగా తుడిపేయలేరు, గుర్తుపెట్టుకోండి, తుడిపేయలేరు. మళ్ళీ చెప్తున్న మిత్రులారా, తెలంగాణ సమాజానికి ఆనాడు తెలంగాణ సమాజాన్ని విధ్వంసం చేసింది గీ కాంగ్రెస్ పార్టీ. గీ మాటలు చెప్పే, గీ మోసపు కథలు చెప్పే. ఖచ్చితంగా ఈ ప్రజెంటేషన్ నాడు మనం కూడా గట్టి ప్రజెంటేషన్ ఇవ్వాలి తెలంగాణ సమాజానికి. ఖచ్చితంగా ఇస్తాం మిత్రులారా, ఖచ్చితంగా ఇస్తాం. దానిలో అనుమానం అక్కర్లేదు. రోడ్డెక్కిన పల్లి రైతులు మిత్రులారా, రైతులాగా మైర్రు, ఆటో కార్మికులాగా మైర్రు. తెలంగాణ ఆగమైంది. పింఛన్దారులకు, ముసలి అవ్వలకి గోళీలు తెచ్చుకుందామంటే పడాల్సిన పింఛన్ వల్లేదు. ఈ ముండమోపులు కూడా మాట్లాడుతుర్రు. ఇంకొంతమంది పెద్దగా మాట్లాడుతున్నారు కదా స్టేజీల మీద, కొత్త బిచ్చగాళ్ళ లెక్క. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ కండవని జేబులో పెట్టుకొని, లేదంటే ఇంకెక్కడన్నా దాచిపెట్టుకొని జనం వచ్చినప్పుడు కండవ వేసుకున్న వాళ్ళు ఇలా కండవ మీద ఎగురుతున్నారు కదా. మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఊర్లలో జనవరి నాడు రావాల్సిన పింఛన్, జనవరి నెల పింఛన్ ఏదో అడుగుతాయంటే గదానికి సమాధానం చెప్పుర్రి. 2 లక్షల రూపాయల రుణమాఫీ అంటారు కదా, గదానికి సమాధానం చెప్పుర్రి. గద వదిలేసి పెద్ద డ్రామాలు ఆడుతారు, పెద్ద కథలు చెప్తారు. ఇవి నిలబడే కథలు కాదు మిత్రులారా, ఇవి నిలబడే కథలు కాదు. మిత్రులారా, ఇంకా చాలా చెప్తా. ఇక బీర్ల ఐలయ్య కూడా పెద్ద మాటలు మాట్లాడుతుండ. అయ్యా బీర్ల ఐలయ్య గారు ఖచ్చితంగా గట్టిగానే ఉంటారు ఆన్సరు. పాప మా ఆడామే నిన్ను వదిలేసినట్టుంది, మేమైతే వదిలేసాం ముచ్చట్టు ఉండదు, గుర్తుపెట్టుకో. ఇంకేమంటుండు, 2 నెలల పసికన్న పైన మీ దాడియా. ఎంత సిగ్గులేని మాట్లాడతారు, ఎంత సిగ్గులేని మాటలు ఉంటాయి. ఒకసారి ప్రభుత్వం ఏర్పడిన 2 నెలలు మాత్రమే పసికొన లాంటి ప్రభుత్వంపై బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతుందని చెప్పేసి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. పొన్నం ప్రభాకర్ ఎంత మాట్లాడినా ఇజ్జత్ తక్కువ తప్ప ఇంకోటి ఉండదు. ఏమంటాడు, ఇజ్జత్ లేని మాటలు ఇవన్నీ. ఇంత మాటలు ఉంటాయి, పోరగాళ్ళ మాటలు ఉంటాయి, పిల్లలు ఆడుకునే వాళ్ళ మాటలు ఉంటాయి. 2 నెలల పసికొన పైనట 60 ఏళ్ళు ఎవరి పాలన ఉన్నది? మీరు 2 నెలల పసికొనలు కాదు. ఈ రాష్ట్రానికి ప్రజలకు సంబంధం లేని, అవసరం లేని, అప్డేట్ కాని నాయకులు, వృద్ధ జంబూకాలు, అవినీతి తిమింగలాలు. మీరు వచ్చే పసికొనలు అంటే సమాజం మొత్తం నవ్వుకుంటది. మీరు పసికొనలు కాదు, అవినీతి తిమింగలాలు. ఇంకా గట్టిగా చెప్పాలంటే వృద్ధ జంబూకాలు. తెలంగాణ సమాజానికి ఉపయోగపడని స్టేజీల మీద మాట్లాడడం మాత్రమే తెలిసినటువంటి వృద్ధ జంబూకాలు. ఏమంటుండు, 2 నెలల పసికుందట. నిన్న మొన్న అసెంబ్లీలో కూడా గిదే మాట్లాడిండు. బెంజీ కార్లలో వచ్చే వాళ్ళు ఆటో ఎక్కితే ఆటో కార్మికుల్ని అవమానించినట్టు అన్నాడు. సిగ్గున్నాదే పొన్నం ప్రభాకర్? బెంజీ కార్లలో వచ్చిన వాళ్ళు ఆటో ఎక్కకూడదా? ఆటో వాళ్ళ కష్టం వస్తే మాట్లాడకూడదా? మాట్లాడితే ఆటో కార్మికుల్ని అవమానించినట్ట. సిగ్గున్నదా? కనీసం సోయున్నదా? ఏం మాట్లాడుతున్నావు? అవగాహన ఉన్నదా? జర్ర ఆలోచించి మాట్లాడు. మంత్రివి నువ్వు. ఆనాడు ఎడ్డి గుడ్డి మాటలు మాట్లాడితే ఉద్యమంలో నడిచిపోయినాయి. ఇలా మాట్లాడితే అంటే బట్టలు ఇప్పి నిలబెడతారు, నీ గుడ్డలు ఇప్పి నిలబెడతారు. గుర్తుపెట్టుకో, సమాజం అంత గట్టిగా ఉంది, చైతన్యం ఉంది. అబద్ధాలు చెప్పి బయటకు వచ్చినావు, గెలిచినావు, ఓకే, కానీ నీ అభివృద్ధి ఏందా అని అడుగుతారు కదా. అడిగితే పసికొన అంటవా? ఎట్లా అంటావు పసికొన? ఏ ఉద్దేశంతో అన్నావు? మీరు కొత్తనా? మీ జాతీయ పార్టీ 130 ఏళ్ళ మీ జాతీయ పార్టీ కుట్రలు కొత్తనా, కుతంత్రాలు కొత్తనా? దురదృష్టం ఏందో కాంగ్రెస్ అంటేనే కరువు. ఆ దరిద్రం కొత్తనా?
ఆ దరిద్రంలో వచ్చిన మాటలు కొత్తనా? ఇవి కదనే పొన్నం ప్రభాకర్ మీరు మాట్లాడుతుంటే. బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ అట్లా అనకు సార్, మీరంటే నాకు కోపం వస్తుంది. ఈయన గెలుపు కోసం చాలా కష్టపడ్డా అంబర్పేట్ల.